స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేకమైన కాంట్రాక్టర్లు అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీస్ 50% పే చేయాలి, 50% ఆ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో 2 సివింగ్ మెషిన్స్ యాక్చువల్గా ఇవాళ ప్రారంభించాం. అన్ని మున్సిపాలిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఎవరెవరికి ఇల్లు కావాలి, ఎవరెవరు 50% బేస్ చేసుకుంటారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు 28 సార్ మొత్తం 22 ఉన్నాయి. ఇప్పుడు 100% కంప్లీట్గా మిషన్స్తో చేస్తే క్లీన్గా ఉంటుంది, హై క్వాలిటీ. అంతేకాకుండా డే బై డే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళకు కూడా యాక్చువల్గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే హైజీనిక్గా చేయడం. అందువల్ల ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా చేస్తున్న ఈరోజు 2 సివింగ్ మిషన్స్ యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో స్వచ్ఛ ఆంధ్ర వాళ్ళు అడిగారు, మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు చేస్తున్నారు. నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక 15 రోజుల్లో తీవ్ర యాక్చువల్గా ఆదేశించారు, అదేవిధంగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మీకు అందరూ తెలుసు. యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క బీవీఎస్ స్కూల్ అని చాలా చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూల్, స్పెషల్ వరకు అలాంటి స్కూల్. దాంట్లో కొన్ని క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ దగ్గర బ్యాలెన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడే ఒక పార్క్ని 11వ డివిజన్లో ఇనాగ్రేషన్ చేశాను. 1 చేస్తున్నారు. నేను ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఊపిరి పట్టండి, ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా సర్దుబాటు అవుతుంది. త్వరలో